2013 దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ 5 నిందితులకు మరణశిక్షను తిరిగి సమర్థించింది. గతంలో 2016లో ఎన్ఐఏ కోర్టు 5 నిందితులకు మరణశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. తిరిగి ఆ కోర్టు తీర్పును సమర్థిస్తూ హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. 2013లో దిల్సుఖ్ నగర్లో వరుస బాంబు పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఇప్పటికీ తీరని బాధను అనుభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక నిందితులకు కఠిన శిక్షలు వేయాలంటూ డిమాండ్లు వెలువెత్తిన నేపథ్యంలో 2016లో వారికి ఎన్ఐఏ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే కింది కోర్టు తీర్పును ఇవాళ ప్రత్యేక కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టు కూడా ఖరారు చేసింది. బాంబు పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్, జియావుర్ రెహమాన్, అజాజ్ షేక్, తహసీన్ భత్కల్కు ఎన్ఐఏ హైకోర్టు గతంలోనే మరణశిక్ష విధించింది. తాజాగా కింది కోర్టు తీర్పును హైకోర్టు ఖరారు చేసింది. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. 2013 ఫిబ్రవరి 21న జరిగిన వరుస బాంబు పేలుల్లో దాదాపు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలులకు సూత్రధారులుగా యాసిన్ భత్కల్, రియాజ్ భత్కల్ను ఎన్ఐఏ గుర్తించింది. A1 రియాజ్ భత్కల్ పరారులో ఉన్నాడంటూ ఎన్ఐఏ చెప్తోంది. మిగిలిన నిందితుల్లో యాసిన్ భత్కల్ ఇండియన్ ముజాహిద్దీన్ పేరుతో దేశంలో విధ్వంసానికి కుట్ర పన్నుతున్నారంటూ చెప్తోంది. ఇక అసదుల్లా భక్తల్, అలాగే జియావుర్ రెహమాన్, ఎజాజ్ షేక్, తహసీన్ భత్కల్కు మరణశిక్ష ఖరారు చేశారు. జియావుర్ రెహమాన్ పాకిస్తాన్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఇక కర్ణాటకలోని ఉత్తరాఖండ్ జిల్లాలోని భత్కల ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితులు దేశ వ్యాప్తంగా ఇండియన్ ముజాహిద్దీన్ పేరుతో అలజడి సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 4 పేజీలతో ఛార్జ్షీట్ వేశారు. 2016లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించగా దాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తు కోసం చెర్లపల్లి జైల్లోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులు ప్రస్తుతం బీహార్ జైల్లో ఉన్నారు. నిందితులపై పలు కేసుల్లో దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని నిందితుల తరపు న్యాయవాదులు అంటున్నారు. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్ల ఘటనలో కీలక పాత్ర పోషించిన 4 నిందితులకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2023లో 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2007 గోకుల్ చాట్ పేలుళ్లతో పాటు దేశంలో పలు నగరాల్లో జరిగిన పేలుళ్ల ఘటనలో నిందితుల ప్రమేయం ఉందంటూ కోర్టు నిర్ధారించింది. ఇక పలు నగరాల్లో బాంబు పేలుళ్లకు రెక్కి నిర్వహించడంతో పాటు ఆయుధాలు, పేలుడు పదార్థాలు అందజేసినందుకు 4 ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు శిక్షలు ఖరారు చేసింది. శిక్ష పడ్డ వారిలో హైదరాబాద్ చెందిన ఒబైద్ ఉర్ రెహమాన్, బీహార్లో దర్భంగాకు చెందిన డానిష్ అన్సారీ, పూర్నియా ప్రాంతానికి చెందిన అఫ్తాబ్ అలం, మహారాష్ట్రలో నాందేడ్ చెందిన ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. నిందితుల్లో అఫ్తాబ్ అలంకు దాదాపు 10,000, డానిష్ అన్సార్కి 2,000 జరిమానాను విధించింది. నిందితులు 4 ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సభ్యులైన రియాజ్ భత్కల్, యాసిన్ భత్కల్కు సన్నిహితులుగా కోర్టు నిర్ధారించింది. ఇక 2006 మార్చిలో వారణాసిలో జరిగిన పేలుళ్లు, అదే ఏడాది జూలైలో ముంబైలో వరుస పేలుళ్లతో పాటు 2007లో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఘటన, ఫైజాబాద్, లక్నో కోర్టుల్లో వరుస పేలుళ్లు, 2008లో జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్లో వరుస పేలుళ్లు, 2010లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పేలుళ్లకు నిందితులు ఆయుధాలు, పేలుడు సామాగ్రి సరఫరా చేశారు. 2007-13 సంవత్సరాల్లో హైదరాబాద్లో జరిగిన జంట పేలుళ్లలో కూడా వీరి పాత్ర ఉందని తేల్చింది. లుంబిని పార్కుతో పాటు గోకుల్ చాట్ పేలుళ్లలో కూడా నిందితులు సహకరించినట్టు అభిప్రాయపడింది. 2013 జనవరి మార్చి మధ్యకాలంలో నిందితులకు అరెస్ట్ చేశారు. ఇక 4 పాటు యాసిన్ భత్కల్, అసదుల్లా అఖ్తర్, జియావుర్ రెహమాన్, తహసీన్ అఖ్తర్, హైదర్ అలీతో పాటు మరో 2పై ఏడాది మార్చి 31న అభియోగాలు నమోదు చేశారు. వీరిపై కోర్టులో విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద ప్రస్తుతం నిందితులకు ఎన్ఐఏ కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు ఖరారు చేసింది. 5 నిందితులకు మరణశిక్షను హైకోర్టు అయితే ధృవీకరించింది. ఇక ఈ ఘటనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులకు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కింది కోర్టు తీర్పును సమర్థించినటువంటి హైకోర్టు 5 నేరస్తులకు ఉరిశిక్ష ఖరారు కావడము సరైందని చెప్పి హైకోర్టు చెప్పడం ఇది స్వాగతించే విషయమే. నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకపూర్వము దేశవ్యాప్తంగా కూడా
ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగేవో దాని మూలాలు కూడా హైదరాబాద్లో తెలియదు. గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, ఎక్కడ కూడా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఉనికి లేదు, బాంబు పేలులు తాగులేదు. మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఈ హైదరాబాదును మూలంగా చేసుకొని దేశవ్యాప్తంగా ఈ కార్యకలాపాలు కొనసాగాయో ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా మోదీ గారు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం, ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పటికి కూడా మరి ఈ హైదరాబాదులో ఇంకా ఉగ్రవాదానికి ఊతమిచ్చేటువంటి వ్యక్తులు, శక్తులు, సంస్థలు, పార్టీలు ఎవరున్నా కానీ వాటిని వెంటనే మరి కట్టడి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి హైదరాబాదు ప్రశాంతంగా మరి కొనసాగాలంటే కూడా మరి ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. హైకోర్టు తీర్పు ఇది ఒక చరిత్రాత్మకంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.